పేరు పేరున అడుగుతా, అది చెప్పాలి. మీరు ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో 41 days తర్వాత మీ లైఫ్లో ఏం ట్రాన్స్పరెన్స్ చూడాలనుకుంటున్నారో అదే చెప్పాలి. ఫస్ట్ మనసులో మీ అందరూ కూడా మీ అమ్మా నాన్నగారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోండి. ఈరోజు మీలో ఈ క్షణంలో ఇలా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే మీకన్నా చాలామంది రోడ్ల మీద అడుక్కు తింటున్నారు, చాలామందికి అనారోగ్యంగా ఉంది, చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు చేయబోయే దీక్ష 41 days తర్వాత 100% అవ్వాలంటే ఈరోజు మీరు 100% ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. మీ ముందుకి యూనివర్స్ వచ్చి అడుగుతుంది, భగవంతుడు మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఒక 41 రోజులు నేను ఈ దీక్ష చేస్తాను, నాకు ఇది కావాలి అని గట్టిగా అడగండి దేవుణ్ణి. చాలామంది మేమైతే హిందువులం కానీ 41 రోజులు అయ్యప్ప దీక్ష, వెంకటేశ్వర దీక్ష చేస్తాము. ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా కూడా కఠిన దీక్ష చేస్తారు. అలాగే క్రిస్టియన్ సోదరులు శ్రమదినాలు చేస్తారు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మీ కష్టాలు తీరాలి. దీక్ష చేసే వాళ్ళందరూ కూడా కష్టాలు తీరాలనే చేస్తారు. ఇక్కడ ప్రొఫెషనల్ దీక్షలో ఏం జరుగుతుందంటే మీ కష్టాలు తీరిపోతాయి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. జీవితంలో ఏదైతే ఒక మనిషికి కావాలో అది ఇక్కడ దొరుకుతుంది. సాక్షాత్తు భగవంతుడు మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, మైక్ ఇస్తాను, మీ ఈ 41 రోజుల దీక్ష తర్వాత మీరు భగవంతుడిని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. ఆ కోరిక అంటే చెప్పండి. మేలుకో ఓ ప్రాపర్టీ ఎక్స్పర్ట్, మేలుకో బ్రహ్మ ముహూర్తాన విజయ గీతం పాడుకో. కొన్ని రోజుల దీక్ష ఇది, నీ రాత మార్చే రాత ఇది, అంకిత భావంతో అడుగులే, అద్భుత విజయాలు అందుకో. మేలుకో ప్రాపర్టీ ఎక్స్పర్ట్, మేలుకో. రాగి పాత్ర జలముతో నీ తనువు శుద్ధి చేసుకో, యోగ ధ్యాన సాధనతో నీ మనసు గెలిచి నిలుచుకో. ఇంటి భోజనమే అమృతం, ఫలహారమే నీకు ఊపిరి, క్రమశిక్షణ. సో నా గోల్ చెప్తున్నాను, మీ అందరికీ దీక్ష ఇవ్వడంతో పాటు నేను కూడా దీక్ష తీసుకున్నాను. నా దీక్ష గోల్ ఏంటంటే ఈరోజు నన్ను నమ్మి నా దగ్గర వాళ్ళ విలువైన సమయాన్ని, విలువైన తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను నా కోసం ఖర్చు పెడుతుంది. నా టీంకి వాళ్ళ గోల్స్, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యేలా చేయడమే నా గోల్. మీ అప్పులు తీరిపోవడం నా గోలు, మీరు ఆరోగ్యంగా బాగుంటాం నా గోలు, మీరు మనశ్శాంతిగా ఉంటాం నా గోలు. మీ గోల్స్ తీర్చడానికి నేను నా గోల్ పెట్టుకున్నా, మీ గోల్స్ అన్నీ నా గోల్స్. ఈ దీక్ష చేసేది మీ లక్ష్యాలు సాధించడానికి నా లక్ష్యం. మీరు అనుకున్నది సాధించడానికే నేను పుట్టాను. ఎందుకు పుట్టానో ఏం చేశానో తెలియదు, కానీ భగవంతుడు ఇన్ని రోజులు నాకు అవకాశం వెయిట్ చేశాడు. ఈరోజు మీ ప్రతి ఒక్క గోల్ని రీచ్ అయ్యేలాగా నేను చేస్తాను. ప్రతి నిమిషం విలువైనది, నీ చరిత్రను నువ్వే రాసేయే. ఇది మన దీక్ష, ఇది మన నిష్ట. గెలిచి తీరుదా, చరిత్ర సృష్టిద్దాం. మేలుకో ప్రాపర్టీ ఎక్స్పర్ట్, విజయమే నీ లక్ష్యం, సాధనే నీ మార్గం. ఈ దీక్ష ఎందుకోసం చేస్తున్నాం? ప్రాపర్టీ ఎక్స్పర్ట్ విజయ దీక్ష.
ఏప్రిల్ 1 నుంచి మే 11వ తారీఖు వరకు విజయ దీక్ష. 41 రోజుల ప్రొఫెషనల్ క్రమశిక్షణ. మొదటి నియమం ఉదయం 4:30 గంటలకి మేల్కోవటం. దీనివల్ల ఏం ఉపయోగం అంటే శరీరానికి ప్రాణశక్తి వస్తుంది. మీ ఒంటిలో ప్రాణశక్తి ఉందని ఎంతమందికి తెలుసు? మన శరీరంలో శక్తి ఉంది. భగవంతుడు ఉన్నాడు, సాక్షాత్తు భగవంతుడు. మీరు తలుచుకుంటే ప్రపంచాన్నే జయించగలరు. అంబానీ పెట్రోల్ బంక్ నుంచి వచ్చాడు, సాధించాడు. రఘు అనేవాడు రూపాయలు లేకుండా ఒక పేదరికంలో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అందరికీ మీ కళ్ళ ముందు ఉన్నాడు. మీరు కూడా అంత కఠోర దీక్ష చేస్తే, నిద్ర లేని రాత్రులు, అప్పుల గోలలు, సూసైడ్ చేసుకుందామన్న రోజులు, బలవంతంగా కోరుకొని ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నా ఫ్యామిలీ లైఫ్, నేను ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని నేను బలవంతంగా కోరుకున్నాను కాబట్టి ఈరోజు చేయగలుగుతున్నాను. ఇది మొదటి ఆరంభం, ఒకటి దాంతో మొదలైంది. రేపొద్దున కొన్ని వేల లక్షల మందితో మొదలవుద్ది. నా గోల్, అల్టిమేట్ గోల్, ద ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. అదే నా గోల్. అది నేను సాధిస్తానంతే. అది సాధించడం కోసం నేను ఈ దీక్ష చేస్తున్నాను. రాగి పాత్ర, ఎంతమందికి తెలుసు ఈ రాగి పాత్ర మహత్యం? ఈరోజు ఈ దీక్ష చేసేది ఏది మతపరమైన దీక్ష కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు. ఈ రాగి పాత్రలో నీళ్లు తాగటం వల్ల నైట్ ప్రతిరోజు కూడా, రాత్రి కూడా రాగి పాత్రలో నీళ్లు నింపుకొని రేపు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఆ రాగి మూత మీద పెట్టి మూత పెట్టండి. ఉదయాన్నే లెగిసి అది జరుగుతున్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకుని ఆ వాటర్ తాగండి. 100% జరుగుతుంది. 100% జరుగుతుంది. ఈ 41 రోజులు మీరు చేసే దీక్ష మీరు కోరే భగవంతుడు కాదు, యూనివర్స్కి దగ్గరగా ఉండండి. యూనివర్స్కి ఏంటి అంటే రంగు, రుచి, వాసన ఏమీ తెలీదు. మీరు ఏది కోరుకుంటే అది, మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుద్ది. మీరు కోరుకునేదే నెరవేర్చుద్ది. ఏమనుకుంటుంది అంటే యూనివర్స్ మీరు ఏం కావాలో అది ఇస్తుంది. యద్భావం తద్భావతి. మీరు కోరుకునే చేస్తుంది. ఈ 41 డేస్లో అత్యంత భయంకరమైన రూల్ ఏంటంటే నెగిటివ్ విషయాలు మీ మైండ్లోకి రాకూడదు. నెగిటివ్ విషయాలు రాకూడదు. ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను అనే నెగిటివ్ విషయాలు మీ మైండ్లోకి రాకూడదు. అది వచ్చిన క్షణం ఇమీడియట్గా కింద నేల మీద కూర్చొని గ్లాసు నీళ్లు తాగి ఆ నెగిటివ్ని తీసేయండి. బ్రహ్మముహూర్తంలో భగవంతుడు సాక్షాత్ మన కొలిచే దైవాలు, దేవతలు ఎదురు చూస్తూ ఉంటారంట మీరు అడిగే కోరికలు నెరవేర్చడానికి. 5 గంటల నుంచి చేయగలిగితే సూర్య నమస్కారాలు చేయండి ఇంట్లోనే, లేదు ధ్యానం చేయండి, లేదా ఇంట్లో పని చేయండి, ఇంటి పని చేయండి. ఇల్లు ఉడ్చుకోండి, తడిగుడ్డ వేసుకోండి, బట్టలు ఉతకండి. లేదంటే మగపిల్లలకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యలేకపోతే మీరు చెయ్యండి. కూరగాయలు కొయ్యాలా కొయ్యండి, ఇల్లు ఊడవాలా ఊడవండి, బట్టలు ఉతకాల సాయం చేయండి. ఇంట్లో ఆడవాళ్ళని, పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నా, భార్యని దేవతా స్వరూపంగా చూడండి. ఈరోజు మనం ఈ క్షణం ఇలా ఉన్నాము అని అంటే వాళ్ళ పుణ్యమే. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఎదవ పనులు చేసినా భరించి భార్య నా పక్కనే ఉందంటే, ఈరోజు నేను చెప్తున్నా, నేను చేసిన ఎదవ పనులన్నిటికీ భరించి నా భార్య నా పక్కనే ఉందంటే నా భార్యకి ఏమీ చీచుకోలేని ఈ 41 రోజులు నేను కొలిచే దైవంతో పాటు రెండో దైవంగా పూజిస్తా. ఈ 41 రోజులు నేను పూజిస్తాను, నేను పూజించాలని ఫిక్స్ అయ్యాను. పిల్లలతో టైం స్పెండ్ చేయండి, పిల్లలతో మాట్లాడండి. పిల్లలతో మాట్లాడితే ఎన్నో తెలుస్తాయి. ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకోవాలి. మీరు ఏదైతే జాబ్ రోల్లో ఉన్నారో దాంట్లో కొత్త స్కిల్ అప్డేట్ చేసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఓన్లీ వెజిటేరియనే కాదు. భోజనం విషయంలో స్ట్రిక్ట్గా రూల్ తీసుకోండి. బయట ఫుడ్ ఏది తినొద్దు, ఏది తాగొద్దు. న్యాచురల్గా కొబ్బరి నీళ్ళ తాగండి, మజ్జిగ తాగండి. కూల్ డ్రింక్స్ తాగొద్దు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు అంతే తాగాలి. ఇంకోటి ఏంటంటే ఈ 41 రోజులు మీరు ఏది కొనడానికి వెళ్ళినా సరే, ఏ షాపుకి వెళ్ళినా, ఏ కొట్టుకి వెళ్ళినా సరే ఆ బిజినెస్ మాడ్యూల్ని అర్థం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఒకళ్ళకి ఆర్థికంగా సాయం చేయండి, ఒకళ్ళకి నాలెడ్జ్ పరంగా సాయం చేయండి, ఒకళ్ళకి మాట్లాడి వాళ్ళ బాధను తీర్చండి. రోజులో దీక్షండి 8 గంటలకు అందరూ డైరీ తీయాలి. ఒకవేళ ఆఫీస్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్న డైరీ తీసి ఈరోజు మీరు అనుకున్న ఏమేం చేశారు, ఈ దీక్షలో ఉన్న ఏమేం చేశారు, ఎక్కడైతే మీరు సంతృప్తిగా ఉన్నారో, ఏ పని చేస్తే సంతృప్తిగా అది రాసుకోండి. ప్రతిరోజు ఒకళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే. అది ఆర్థికంగా, మాటలా, ఏదో ఒకటి వీళ్ళకి నేను ఈ హెల్ప్ చేశాను అని మీరు అనిపిస్తే అది రాసుకోండి.
ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మేలుకో బ్రహ్మ ముహూర్తాన విజయ గీతం పాడుకో కొన్ని రోజుల దీక్ష ఇది నీ రాత మార్చే రాత ఇది అంకిత భావంతో అడుగులే అద్భుత విజయాలు అందుకో మేలుకో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మేలుకో రాగి పాత్ర జలముతో నీ తనువు శుద్ధి చేసుకో యోగ ధ్యాన సాధనతో నీ మనసు గెలిచి నిలుచుకో ఇంటి భోజనమే అమృతం ఫలహారమే నీకు